నేను కంప్లీట్గా రిజిగ్నేషన్ పెట్టేశాను కంపెనీ సాఫ్ట్వేర్ జాబ్కి. నేను బయటకు వచ్చే టైంకి నా ఇన్కమ్ వచ్చేసరికి 60 to 63,000 ఎవ్రీ మంత్ ఇన్కమ్ తీసుకునేవాడిని. అలాంటి జాబ్ నేను రిలీవ్ చేశాను, వదిలేసి ఈ రోజున ఎవ్రీ మంత్ కూడా 30 to 40 ఫ్యామిలీస్కి నేను హెల్ప్ చేయగలుగుతున్నాను, వాళ్ళ లైఫ్ని చేంజ్ చేయగలుగుతున్నాను. సో యాక్చువల్గా ఎవరికన్నా సాఫ్ట్వేర్ జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు రెజ్యూమ్ అంటారు. ఎంతమందికి ఐడియా ఉంది రెజ్యూమ్ అంటే? రెజ్యూమ్ జాబ్కి అప్లై చేసేటప్పుడు రెజ్యూమ్ ఇస్తాం. నార్మల్గా 1-2 పేజెస్ ఉంటుంది. నేను జాబ్ చేయడానికి ఫస్ట్ స్టార్టింగ్ రెజ్యూమ్ ఇచ్చినప్పుడు 4 to 5 పేజెస్ ఉండదు. అంటే ఎక్కువ ప్యాషనెట్గా వర్క్ చేసేవాడిని అనమాట. చాలా ఇష్టం సాఫ్ట్వేర్ అంటే. అలాంటిది నాకు అక్కడ రికగ్నిషన్ దొరకలేదు. ఎక్కువ ఓవర్ టైం అయ్యేది అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చేసేది. సో ఎక్కువ బ్లాక్ అయిపోయాను అనమాట. సో మంచి హెల్త్ తీసుకున్నాను. ఎప్పుడైతే సుఖీభావకి వచ్చానో సో న్యూట్రిషన్ తీసుకుని హెల్త్ తీసుకున్నాను అండ్ లైఫ్ స్టైల్ హ్యాపీగా ఉన్నాను. అండ్ మా మిస్సెస్, సో రీసెంట్గా మా మిస్సెస్ కన్సీవ్ అయ్యారు, డెలివరీ అయ్యింది. లాస్ట్ 20 days అవుతుంది ఈ రోజుకి. హెల్తీ బేబీ. సో మంచిగా న్యూట్రిషన్ ఇచ్చాము కూడా 9 monthsలో కూడా. ఎవ్రీ మంత్ కూడా ఎప్పుడు చెకప్కి వెళ్ళినా నో ఇష్యూస్, నో అబ్నార్మాలిటీస్, ట్యాబ్లెట్ కూడా లేకుండా ఈ న్యూట్రిషన్ మాకు హెల్ప్ చేసింది. ఓకే, చాలా మందికి బెడ్ రెస్ట్ తీసుకోవాలంటారు, లేదంటే ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయకూడదు, కదలకూడదు అంటారు. బట్ ఆల్మోస్ట్ ఈ 20 daysలో లేచిన తన పని తను చేసుకుంటుంది అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ఇలాగ చాలా మందికి రిజల్ట్ ఇస్తున్నాను, చాలా మందికి హెల్ప్ చేస్తున్నాను. ఇదంతా రావడానికి గల కారణం ఎవరంటే థ్యాంక్స్ టు మై కోచ్, మై స్పాన్సర్, మెంటర్ సుధీర్ సార్ అండ్ శేఖర్ సార్. థ్యాంక్స్ టు సుఖీబా. ఓకే, సూపర్గా చెప్పారు. ఎంతమందికి కంపెనీ హిస్టరీ గురించి ఐడియా ఉంది? మేము రోజు డైలీ సప్లిమెంట్స్ వేసుకుంటున్నాం, షేక్స్ తాగుతున్నాం, బట్ దీని గురించి మాకు తెలియదు అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు?